నమస్తే, నేను ఇందు. అమరావతి పునర్నిర్మాణ పనులని మోదీ గారు ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో లోకేష్ గారి స్పీచ్ కి మోదీ గారు ఫిదా అయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి అమరావతి పునర్నిర్మాణ పనులని మోదీ గారు అయితే పునర్ప్రారంభించారు. మరి ఈ నేపథ్యంలో లోకేష్ గారి స్పీచ్ కి మోదీ గారు అయితే ఫిదా అయినట్టు తెలుస్తుంది. సో ఏంటి సార్, ఏం స్పీచ్ కి? అంటే ప్రధానమంత్రి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డిని ఎంటగట్టే విధానం కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి గారిని ఒక మిసైల్ లా పోల్చి నమోగా ఆయన్ని మాట్లాడుతూ అంటే భారతదేశానికి ఎంత శక్తివంతవంత నాయకుడో మోడీ గారు అని చెప్పని చెప్తూ లోకేష్ గారు ప్రసంగం నిజంగానే కొంచెం మామూలుగా కొంచెం ఘాటుగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి వీటి గురించి చాలా విశ్లేషణాత్మకంగా ఆయన చక్కగా వివరిస్తూ మాట్లాడిన విధానం అది ప్రధానమంత్రి మోడీ గారిని అయితే బాగా ఆకట్టుకుందని మనం చెప్పాలి. గతంలో కూడా ఆయన వచ్చిన సందర్భంలో కూడా ఏంటి మీరు ఢిల్లీ వచ్చి కలవలేదు, కుటుంబ సభ్యులతో సహా రండి అని చెప్పని లోకేష్ గారిని ఆహ్వానించడం కూడా జరిగింది. స్నేహపూర్వకంగా దగ్గర తీసుకొని ఆత్మీయంగా మాట్లాడటం కూడా జరిగింది. అంటే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్య నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే అనే ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉంది. కాబట్టి ఇక భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నడిపించేది, రాష్ట్రాన్ని నడిపించేది లోకేష్ సమర్థత మీద తనకు నమ్మకం ఉంది అని చెప్పి ప్రోత్సహిస్తున్న విధానం కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన విదేశీ పర్యటనలో కావచ్చు, లేకపోతే పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఆయన పాత్రతో పాటు ఈరోజు లోకేష్ శ్రమ, లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలు, కొత్తగా పరిశ్రమలు పరిచయం చేసే విధానం, ఎంతమందికి దీని ఎన్ని కోట్ల రూపాయలతో పెడుతున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలతో పెడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది, దీన్ని గురించి ఆయన సమగ్రంగా వివరంగా ప్రజలకు తెలియజేస్తూ ఆయన ముందుకెళ్తున్న విధానం, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కావచ్చు, నిన్న మరి అమరావతిలో ఏర్పాటు చేస్తాలనుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే దాని గురించి కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ, టెక్ వ్యాలీ. కాబట్టి అంటే ఇవన్నీ కూడా అంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతికి వెళ్ళి చూస్తాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, దీని గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాయి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఒప్పందం కుదుర్చుకుంటా ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత నిన్న అతను తిరుపతి జిల్లాలో ఆయన ప్రారంభించినటువంటి ఈ ఎల్జీ కంపెనీ 5,001 కోట్ల రూపాయలతోటి ప్రారంభించారు. 2,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా, అలాగే ఇంకొక 839 కోట్ల రూపాయలతోటి ఇంకొక 5 అనుబంధ సంస్థలు నెలకొల్పే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఇలాంటివన్నీ తీసుకొస్తా ఉన్నారు. టీసీఎస్ ని తీసుకొచ్చేసి విశాఖపట్నంలో అక్కడ భూములు ఇస్తే దానికి కూడా రాదాంతం చేశారు. అయినా సరే వాళ్ళు తన పని వాళ్ళు చేసుకుంటూ మామూలుగా ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అని చెప్పని, ఏనుగు కోపం వచ్చింది అనుకోండి కుక్కలు బతకవు. కాబట్టి కుక్కలు తప్పులు చేస్తూనే ఉంటాయి, ఏనుగు తప్పు చేయకూడదు. ఈ నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నారు. ఆయన రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, వచ్చిన పరిశ్రమల్ని ఎక్కడ నెలకొల్పాలి, తద్వారా యువతకు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలి, తను మాట ఇచ్చిన విధంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి యువతకి ఉపాధి ఏ విధంగా కలగజేయాలనే విధంలో తండ్రి కొడుకులు ఇద్దరు పోటీపడి పనిచేస్తున్నారని అయితే మనం భావించవచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను చేస్తున్న అన్ని ఆయన దృష్టి కూడా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా పరిశ్రమలు నెలకొల్పాలి అంటే కేంద్రం అనుమతులు కావాలి. మన ఇష్టారాజ్యంగా మనం నెలకొల్పాల్సిన అవసరం వెలుసుబాటు మనకైతే ఉండదు. వాళ్ళ అనుమతులు కూడా కావాలి. వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే రాష్ట్రం ఇచ్చే అనుమతులు రాష్ట్రం చేస్తుంది, కేంద్రం ఇచ్చే అనుమతులు కేంద్రం ఇస్తుంది. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం ప్రారంభించినా ఏమి మొదలుపెట్టినా కూడా కేంద్రాన్ని నిలుస్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, దానికి లోకేష్ అనే వ్యక్తి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దృష్టి ప్రధానమంత్రి గారికి ఉంది. కాబట్టే
ఆయన దృష్టిలో పడ్డాడని అయితే మనం భావించాలి. సో మరి ఈ నేపథ్యంలో నా ప్రసంగంలో లోకేష్ గారు కూడా పాకిస్తాన్ కి మోదీ గారు ఒక మిజైల్ అంటూ కూడా ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. అదే సో అది వాళ్ళ చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, రియాలిటీ కూడా దగ్గరలో ఉంది కదా. కాబట్టి ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో పాకిస్తాన్కి భారతదేశానికి ఆయనకు అర్థమైంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పగలిగినటువంటి నాయకుడు మోదీ గారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ విధంగా మాట్లాడారని అయితే నేను ఇప్పుడు కూడా భావిస్తా ఉన్నాను. సార్ మరి చూసుకుంటే అంటే మోదీ గారిది పక్కన పెడితే లోకేష్ గారి విషయానికి వస్తే లోకేష్ గారు ఇప్పుడు యూత్ కి ఇన్స్పిరేషన్ ఇస్తూ అంటే భవిష్యత్తులో పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు అంటారా? నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత దిశానిర్దేశాన్ని చూపించగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు, అది మనం పొగడాల్సిన అవసరం లేదు. అతను తనకంత నిరూపించుకుంటానే ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలకు ఇబ్బంది జరిగిన ప్రతి చోట నేనుండాను అంటూ ముందుగా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ధైర్యంగా పోరాటానికి మార్గం చూపినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజకీయ నాయకుల్లో నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లోకేష్ బాబు గారు ముందున్నారు. ఆయన ప్రారంభించిన తర్వాతే మిగిలిన వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్సాహం కూడా వచ్చింది, మనం కూడా పోరాడొచ్చు అని చెప్పని. పోరాటం చెయ్యాలి, నేను అన్ని చోట్ల నేనే ఉంటాను, ముందుండి పోరాటం చేస్తానని చెప్పి మాత్రం చూపించిన వ్యక్తి మాత్రం లోకేష్ బాబు గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఎక్కడ ఏం జరిగినా కూడా తను ముందుండి ముందు నన్ను తాకండి, తర్వాత మా వాళ్ళ దగ్గరికి రండి అని చెప్పని ఆయన ఇచ్చిన నినాదం కూడా మనం గమనించుకోవాలి. తర్వాత 2023 జనవరి 27వ తారీఖున ఆయన ప్రారంభించినటువంటి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మాత్రం మార్చింది. అంతవరకు అతను చేస్తున్నటువంటి వ్యతిరేకత భావజాలంతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన పాదయాత్ర ప్రారంభించేసి ఆ పాదయాత్ర మార్గం మధ్యంలో వచ్చేటువంటి కంపెనీల గురించి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి మంచి పనుల గురించి కావచ్చు, జలాశయాల గురించి కావచ్చు, ఎక్కడికక్కడ ఆయన వాట్సాప్ ద్వారా ఇదిగో ఇక్కడ ఈ పరిశ్రమ వచ్చింది, ఈ పరిశ్రమ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించారు, దీనికి ఇంతమంది ఉద్యోగాలు కలగజేశాము, భవిష్యత్తులో ఇన్ని ఉద్యోగాలు కలగజేస్తామని చెప్పని అతను చెప్పిన విధానం, కార్యకర్తలతోటి అక్కడ ప్రజలతోటి మమేకమైన విధానం, వాళ్ళ సమస్యల గురించి సావధానంగా విన్నటువంటి విధానం, పరిష్కారాలుంటే ఎలా పరిష్కారం చేయొచ్చు చెప్పిన విధానం తన వల్ల. కానీ ఉదాహరణకు చెప్తున్నాను, నేను రాప్తాడ్ నియోజకవర్గంలో జాకీ పరిశ్రమ అంటూ వచ్చింది. దాన్ని అప్పటి నియోజకవర్గ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది దాని గురించి అక్కడ ఒక మహిళ చదువుకున్న అమ్మాయి అడిగినప్పుడు, నిజమేనమ్మా నువ్వు చెప్పింది, అది అంతర్జాతీయ సంస్థ, మళ్ళీ వస్తుందో రాదో నేనైతే చెప్పలేను, కానీ అలాంటి సంస్థలను తీసుకొచ్చి నేను ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పిన విధానం, ఎక్కడా త్రోడుబాటు లేకుండా సావధానంగా అందరి మాటలు వింటూ కుల సంఘాలతో కూడా అతను మమేకమైన విధానం, ఆ ధైర్యం, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే అప్పుడే అంతకుముందు లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. ఆ పాదయాత్రతోటి నాయుడు గారి అబ్బాయి నాయకుడు అయ్యాడు. గమనించుకోవాలి. ఆహార్యాన్ని మార్చుకున్నాడు, మాటను మార్చాడు, నడవడికను మార్చాడు, ఎదురుదాడి చేయడం మొదలు పెట్టాడు, కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. అప్పటికి లోకేష్ కి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అతన్ని వాళ్ళు ఏ విధంగా అయితే అతను చిత్రీకరించాలని ప్రయత్నం చేశారో తను మలుచుకున్నాడు, ధీటుగా సమాధానం చెప్పాడు. ఈ రోజు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది గమనించుకోవాలి. అంటే మార్గదర్శి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకో నాయకుడిని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా లోకేష్ బాబు తయారయ్యాడని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఓకే సార్, నమస్తే.